Good evening, sir. Yeah, good evening. So page number, problem number first తీయండి GST లో పేజ్ నెంబర్ 86. పేజ్ నెంబర్ 86 ఓపెన్ చేయండి. ఓకే, డన్. సో నిన్నటి క్లాస్లో మనము జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ స్లాబ్స్ ఏమున్నాయి, కాంపోనెంట్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏంటి అనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఓకే, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అండ్ ట్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత జిఎస్టీ నెంబర్స్ ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్ జిఎస్టీ నెంబర్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా ఎలా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం నేను డిస్కషన్ చేస్తాను, తర్వాత ఎక్కడెక్కడ ఏం డౌట్స్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్ని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్తో ఉంటుంది. ఓకే, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా, 0% ఐటమ్స్ని పర్చేజ్ చేస్తే ఎలా, ఏ విధంగా సేల్ చేయాలి, తర్వాత డిస్కౌంట్స్ ఏ విధంగా వస్తాయి, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, సెస్, అడిషనల్ సెస్, ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ ఏంటి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియోని 1-2 సార్లు చూడండి నిదానంగా, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిదీ కూడా. ఓకే, డన్. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. టాలీ స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. Yes, sir. Okay. Yes, sir. Yes, sir. Done. కనబడుతుంది. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ వచ్చేసి మనకి లోకేష్ ఇన్ఫోటెక్, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. ఒక్కసారి కంపెనీ క్రియేషన్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ చేయం. రెగ్యులర్గా అదే ఓపెన్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది వర్క్. తర్వాత స్టేట్, ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ తీసుకోవాలి. సో పిన్ కోడ్ నెంబర్, ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి, రియల్ టైంలో ఏది ఉంటే అదే ఇచ్చుకోండి. జస్ట్ నేను డూప్లికేట్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ప్రజెంట్ మనం 1 ఏప్రిల్ 23 ఉన్నాం కాబట్టి 1 ఏప్రిల్ 23 ఇచ్చుకోవాలి. ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రతి ప్రాబ్లంలో కూడా జిఎస్టీ నెంబర్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నువ్వు పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఓకే, మనకి టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ వర్షన్లో మనకి ఇంతకుముందు 2.1 వరకు ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సే వేస్తుండేది, అదొక ఆప్షన్ ఇచ్చేవాడు. లేటెస్ట్ వర్షన్లో మనకి సెట్, ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడు అనమాట. అంటే కంపెనీ కోడ్లో లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటమ్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కూడా క్రియేషన్ చేయొచ్చు. ఓకే సార్, ఎనబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అంటే ఏమిటి? ఆల్రెడీ చేసావు కదా బిల్ వైజ్ ఎంట్రీ, మళ్ళీ అడుగుతున్నావు. దాని మీద ప్రాబ్లమ్సే చేసామే, 2 ప్రాబ్లమ్స్, అప్పుడే మర్చిపోయావా? అంటే ఏం చేస్తామని కూడా గుర్తు రావట్లేదా, ఏం చేస్తున్నావు అనేది కూడా. ప్రతి ఫీచర్ F11లో ప్రతి ఫీచర్ మీద ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వరకు మీరు చేసింటనే అవే, సర్వీస్, బిల్ వైజ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఓకే, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్, అవన్నీ చెప్పుకొని వచ్చాం లాస్ట్ క్లాసెస్ అన్నీ. అప్పుడే మర్చిపోతే ఎలా? ఓకే,
చూడండి ఇక్కడ చూడండి స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ హైదరాబాద్ లైక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. సో దీన్ని యాక్టివ్లో పెట్టుకోవచ్చు, ఇన్యాక్టివ్లోనే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. మనకి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు మనకు 3 కంపెనీలు ఉన్నాయనుకోండి, 2 కంపెనీలు యాక్టివ్లో పెట్టుకొని 3వ కంపెనీ ఇన్యాక్టివ్లోనే పెట్టుకోవచ్చు. తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్, బెంగళూరు అంటే కర్ణాటక, తమిళనాడు అంటే తమిళనాడు. సో తర్వాత రెగ్యులర్ కాంపోజిషన్, మీ కంపెనీ అనేది రెగ్యులరా కాంపోజిషన్ అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే. తర్వాత మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది ఇక్కడ, ఆ ప్రాబ్లం లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ పక్కన ఉంది చూడండి, 37 ABCDE తర్వాత 6734A1Z5. మీరు గవర్నమెంట్కి తర్వాత జిఎస్టీ 1 మంత్లీ పే చేస్తారా, సేల్స్ లేదంటే క్వార్టర్లీ, మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది. ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 పైన దాటిందంటే మీరు ఈవే బిల్ కంపల్సరీ ఇవ్వాలని అడుగుతుంది. ప్రీ డిఫైన్డ్గా ఉంటే నో నీడ్, ఎంటర్, బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఇప్పుడు మీకు బ్రాంచెస్ మల్టిపుల్ ఉన్నాయనుకోండి, కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది, సబ్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఒకే కంపెనీలో 2-3 అయినా క్రియేట్ చేయొచ్చు. అలా 2-3 క్రియేట్ చేయాలంటే ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, లేదంటే ఒక దాంతోనే సేవ్ చేయొచ్చు. ఇది కూడా వేసి పెడతాను చూడండి. చూడండి అక్కడికి ఒకటి సేవ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సేవ్ అయిపోయింది రిజిస్ట్రేషన్. నెక్స్ట్ తెలంగాణ ఇస్తున్నా, అంటే ఒకే కంపెనీలో మల్టిపుల్ క్రియేట్ చేస్తున్నాను. రెగ్యులర్ తెలంగాణది 36తో స్టార్ట్ అవుతుంది, నేను డూప్లికేట్ ఇస్తున్నాను ఒకటి. జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఇది ఎస్సీ ఇవ్వండి. 2 క్రియేట్ చేశాను. ఒకటి కర్ణాటక చేస్తున్నాను, కర్ణాటక 29తో స్టార్ట్ అవుతుంది. మూడు క్రియేట్ చేశాము, యాక్సెప్టర్ను, ఎస్ఆర్ను, ఎస్కేపీ ఉండి ఒకసారి. ఓకే. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇది వేసి పెట్టామనుకోండి, అంటే మీ కంపెనీలో 5% కానీ 12 కానీ 18 కానీ 28 కానీ ఒకటే పర్సెంటేజ్ ఐటమ్ ఉంటే ఇక్కడ మీరు కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12% ఐటమ్స్ మాత్రమే మీ కంపెనీ సేల్ చేస్తుంది అనుకోండి, పర్చేజ్ కానీ సేల్ కానీ, అప్పుడు ఈ లెవెల్లో ఇచ్చుకుంటారు. లేదు 5% ఐటమ్స్ సేల్ చేస్తారు, పర్చేజ్ చేస్తారు, 12 పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు, 18 పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు, 28 పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇవ్వరు. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఇవ్వరు. మా రిమైనింగ్ అందరికి వినపడుతుంది, మీకు మాత్రం వినిపించట్లేదు. ఒకసారి లాగౌటే లాగిన్ అవ్వండి. ఓకే, సో డన్. ఓకేనా, సో ఈ విధంగా కంపెనీ కోడ్ లెవెల్లో అయితే ఒకే రకమైన ఐటమ్ పర్సంటేజ్ ఉంటే అప్పుడు ఇక్కడ ఇచ్చుకుంటాం, లేదంటే నో నీడ్. ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి, సో ఈవే బిల్ 50,000, ఏ ఇన్వాయిస్ అయినా కూడా 50,000 అబోవ్ ఉంది అంటే ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది. ఓకేనా, ప్రజెంట్ ఇక్కడ నో నీడ్, బ్యాక్ వచ్చేయండి, నో వచ్చేయండి. సో తర్వాత దీని ఎస్లో ఉంది కదా, నో పెట్టండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్తే 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జర్లోకి వెళ్తే క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత వోచర్ టైప్లోకి వెళ్తే ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మొదటి ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ క్రియేషన్ చేద్దాం. క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జర్లోకి వెళ్దాం. సో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇక్కడ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేస్, కుమార్ మర్చెంట్, సేల్స్, క్రెడిటర్, ఎస్బీఐ బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్, రెంట్ పెయిడ్.
బ్యాంక్ అకౌంట్స్, నెక్స్ట్ పర్చేస్ అకౌంట్స్ అంటే పర్చేస్ సేల్ మాత్రం గూడ్స్ అని తీసుకోండి, రిమైనింగ్ అన్ని పర్లేదు. చూడండి లేటెస్ట్ వర్షన్లో మనకి టాలీ 5 Pro.0లో ఇంతకుముందు మీరు చూసుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ బయట ఉండేటివి కాదు. 2.1 వరకు చూసుకుంటే డైరెక్ట్గా టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అనేది మాత్రమే ఉండేది. లేటెస్ట్ వర్షన్లో మీకు ఆప్షన్స్ అన్ని బయట ఇచ్చేసాడు. ఎస్ఎస్ఆర్ నెంబర్, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా బయట ఇచ్చేసాడు. ముందైతే లోపల ఉండేటివి. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ, క్రియేటర్స్. రియల్ టైంలో ఆ అర్జున్ కడప అతనికి జిఎస్టీ నెంబర్ ఉంది, అతనికి కూడా అడ్రస్ కూడా ఉంటుంది రియల్ టైంలో, డోర్ నెంబర్, ఓకేనా, ఏరియా, తర్వాత డిస్టిక్, పిన్ కోడ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ రియల్ టైంలో ఎంటర్ చేసుకోవాలి. నేను డూప్లికేట్ ఇస్తున్నాను. తర్వాత అతని స్టేట్ వచ్చేసి మన స్టేట్, అదర్ స్టేట్ అని ఎలా తెలుసుకుంటారు చెప్పండి? అతను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎలా తెలుసుకుంటారమ్మా చెప్పండి? అక్కడ చూడండి పర్చేజ్ ఫ్రమ్ అర్జున్ ఏజెన్సీ కడప అన్నాం అంటే అతని జిఎస్టీ నెంబర్ 37తో స్టార్ట్ అయింది. 37 కాకుండా అక్కడ వేరే నెంబర్ ఉంది అంటే మీరు ఆటోమేటిక్గా వేరే స్టేట్ అనుకోవాలి. ఓకే, ఇన్వాయిస్లో ఆల్రెడీ ఉంటుంది, డోంట్ వరీ. ఇక్కడ అడుగుతుంది కాంపోజిషన్ రెగ్యులరా అన్రిజిస్టర్డా. రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి 37 ABCDE. ఈ డూప్లికేట్ నెంబర్స్ మా ఒరిజినల్స్ కాదు, ఒరిజినల్స్ మీరు రియల్ టైంలో చేసినప్పుడు అక్కడ ఉంటాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇక్కడ మనం ఇచ్చాం. చూడండి ద పార్టీ GSTN ప్రొవైడెడ్ ఈజ్ ఇన్వాలిడ్ అంటే డూప్లికేట్ ఇది, అది ఆల్రెడీ చెప్పేస్తుంది చూడు. అదే ఒరిజినల్ అయితే ఇది చూపించదు వార్నింగ్ మెసేజ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, గూడ్స్, తర్వాత కుమార్ మర్చెంట్స్, డెప్టార్స్. ఇక్కడ కూడా రియల్ టైంలో అడ్రస్ ఇవ్వాలి. డూప్లికేట్ ఇస్తున్నాను, నెల్లూరు. రెగ్యులర్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి కస్టమర్ది 37 TRDFG, తర్వాత 7894 A1 Z5. తర్వాత ఇంకేమున్నాయి? రెంట్ పెయిడ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటి అన్నిటికీ సర్వీస్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, తర్వాత టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా ఏమున్నాయి? CGST, HGST. GST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే GST, తర్వాత ట్యాక్స్ టైప్ అంటే CGST. ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ HGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, HGST ఆర్ డ్యూటీ GST. ఇప్పుడు మనం చేసేది విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యూనిట్లోకి వెళ్దాం. యూనిట్లోకి వెళ్తే ఫస్ట్ వన్ చూడండి
బీటీ క్వాంటిటీలో 100 పక్కన బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, పీసీ అంటే పీసెస్. ఇక్కడ యూనిట్ లైక్ జిఎస్టీలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా టాలీని ఇచ్చేస్తుంది యూనిట్ క్వాంటిటీ కోడ్. ఓకే చూడండి ఇక్కడ బీటీ అంటే ఇక్కడ ఫార్మల్నే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని కింద ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ ఇచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి బీటీఎల్. నెక్స్ట్ బిఎక్స్ అంటే బాక్సెస్. నెక్స్ట్ ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది సార్. మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? కనిపిస్తుంది. ఎవరికైతే కనిపించలేదో ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. తర్వాత మీ మొబైల్ నెట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఒకరు ఇద్దరు మాత్రమే చెప్తున్నారు, రిమైనింగ్ వాళ్ళు చెప్పట్లేదంటే వాళ్ళకందరికీ బాగా కనబడుతుంది. మీ దాంట్లో నెట్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది? పీసీ. పీసీ అంటే పీసెస్. ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇలా ఇంకా కేజీ ఉంటే కిలోగ్రామ్స్ అని, ఓకేనా, బీజీ అంటే బ్యాగ్స్ అని, ఇలా ఎన్ని ఉంటే అన్నీ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటారు. ఎస్కేప్. ఓకే చూడండి ఈ ప్రాబ్లంలో మనకి స్టాక్ గ్రూప్స్ కానీ స్టాక్ కేటగిరీస్ కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే ఏమీ ఇవ్వలేదు. ఓకేనా, సో కాబట్టి నో నీడ్. ఒకవేళ ఉంటే ఇచ్చుకోవాలి. ఓకే ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే డన్. ఓకే ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ బూస్ట్. అండర్ గ్రూప్ ఏం లేదు, నో నీడ్. కేటగిరీ నో నీడ్. సో ఎంటర్. మీరు యూనిట్స్ ఏవైతే చేసింటారో అవి వీడికి వచ్చేస్తాయి. మనం ఎలా పర్చేజ్ చేసాం? బాటిల్స్లో పర్చేజ్ చేసాం అంటే బీటీ తీసుకోవాలి, బీటీ. సో తర్వాత జిఎస్టీ అప్లికబుల్. ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి డీటెయిల్స్ యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్. ఒకవేళ F11లో మీరు ట్యాక్స్ ఇచ్చుంటే అక్కడ మీరు ట్యాక్స్ కానీ హెచ్ఎస్ఎన్ నెంబర్ కానీ ఏదైతే ఇచ్చుంటారో అదే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఇచ్చి ఉంటే. ఓకే అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఫర్ కంపెనీ అండ్ స్టాక్ గ్రూప్ అనేది తీసుకోము. అదే F11లో మనం ట్యాక్స్ కానీ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చింటే ఆటోమేటిక్గా ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, పర్సంటేజ్ కూడా ఇక్కడ తీసుకుంటుంది. అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ తీసుకోలేదు. ఓకే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అంటే ప్రజెంట్ మనకు మెటీరియల్లో ఏదైతే ఉందో ట్యాక్స్ కానీ హెచ్ఎస్ఎన్ నెంబర్ కానీ అది ఇక్కడ తీసుకుంటుంది. ఓకే మన సిస్టంలో ఏముంది? హెచ్ఎస్ఎన్ నెంబర్ 1901. డిస్క్రిప్షన్ అంటే ఐటెం పేరు బూస్ట్. ఇక్కడ కూడా అంతే యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్. ఓకే సో ఇక్కడ కూడా ప్రజెంట్ లేటెస్ట్గా ఏది అక్కడ ఏమైతే కనబడుతుందో అదే ఇస్తున్నాం. స్పెసిఫైడ్ డీటెయిల్స్. ఇది ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టీనా, నిల్ రేటెడా, ఎగ్జామ్టెడా అని ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా 5% ఉంది కాబట్టి ట్యాక్సబుల్. అది ఎగ్జామ్టెడ్ అంటే 0%, నిల్ రేటెడ్ కూడా 0%. నాన్ జిఎస్టీ అంటే మనకి ఆల్కహాల్, పెట్రోల్ అవన్నీ నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. అవి కూడా ఫ్యూచర్లో ట్యాక్స్ దాని మీద కూడా పడుతుంది. ఓకే ఎంటర్. ఇక్కడ జిఎస్టీ రేట్ ఎంత? 5%. తర్వాత సెస్ వాల్యుయేషన్ టైపు. ఇది యాక్చువల్గా మీకు బయటికి కనిపించదు. ఇది ఎక్కడ ఉంటుంది? F12లో ఉంటుంది ఆప్షన్. ఇక్కడ ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ప్రజెంట్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇది నో పెట్టేస్తాను. కావాలంటే కేటగిరీ కూడా అవసరం లేదు కాబట్టి నో పెట్టేస్తాం. అవసరమైతే ఎస్ పెట్టేసుకుంటాం. చూడండి ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ వెళ్ళిపోయింది, ఇక్కడ సెస్ అనే ఆప్షన్ వెళ్ళిపోయింది. గుడ్స్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఒక ఐటెం క్రియేట్ చేసాం. నెక్స్ట్ హార్లిక్స్. హార్లిక్స్ ఎలా పర్చేజ్ చేసాం? బాక్స్లలో పర్చేజ్ చేసాం. ఓకే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ఇక్కడ యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్, వీటి వల్ల నో యూజెస్. ఓకే తర్వాత హెచ్ఎస్ఆర్ నెంబర్ 0418. సేమ్ హార్లిక్స్. ఓకే ఇక్కడ కూడా స్పెసిఫై బేస్ స్లాబ్ బేస్ రేట్స్ ఉంది. ఇక్కడ మనకి ఇది దీనివల్ల నో యూజ్, ఎక్కడ కూడా ఉపయోగించరు. ఓకే కొన్ని సెక్టార్స్లో ఉండొచ్చు, బట్ మనం ఉపయోగించిన వాటిలో అయితే ఎప్పుడైతే దీన్ని ఉపయోగించరు.
specify details here. In the 12. Accept or no, save. Next to Bournvita. ఎలా పర్చేజ్ చేసాం నెంబర్స్లో. సో హెచ్ఎస్ఆర్ నెంబర్ 7654. ఇక్కడ వచ్చేసి 18%. నెక్స్ట్ కంప్లైంట్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 7845. కంప్లైంట్ పర్సెంటేజ్ వచ్చి 28. ఈ విధంగా 100 ఐటమ్స్ ఉన్నా ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. వచ్చేసరికి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ క్రియేషన్ చేస్తే ఇక్కడ పైన చూడండి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్లో వస్తుంది, కాంట్రాలో వస్తుంది. ఓకే, సో తర్వాత జర్నల్లో వస్తుంది, అన్నిట్లో వస్తుంది మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ క్రియేట్ చేస్తే. అదే మనకి 2.1 వరకు అయితే వచ్చేది కాదు. ఎప్పుడైతే లేటెస్ట్ వర్షన్కి వచ్చామో ఆ ఆప్షన్ ఇచ్చాడు మనకి. 3.0.1 నుంచి ఇచ్చాడు. సో ఫస్ట్ది క్యాపిటల్. ఎంత పెట్టామంటే బిజినెస్లో 9 lakhs క్యాష్. సేవ్. నెక్స్ట్ కాంట్రా. సో 3 lakhs SBI బ్యాంక్. నెక్స్ట్ పర్చేజెస్. పర్సన్ ఎవరు ఇక్కడ? అర్జున్ ఏజెన్సీ. ఓకే, బూస్ట్ క్వాంటిటీ 100 బాటిల్స్, రేట్ వచ్చేసి 300. నెక్స్ట్ హార్లిక్స్ 200 బాక్సెస్ 230. నెక్స్ట్ బోర్న్విటా 300, రేట్ వచ్చేసి 400. నెక్స్ట్ కాంప్లైంట్. సో 400 పీసెస్ 150. టోటల్గా 2,56,000కి మనం పర్చేజ్ చేసాం. ఈ అమౌంట్ కింద మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఎంటర్. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే, ఇప్పుడు 5% ట్యాక్స్ ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28 ఉంది. ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ 30,000, 46,000, 1,20,000, 60,000 ఉంది. ఈ అమౌంట్ల మీద ట్యాక్స్ ఎంత బైఫ్రికేట్ అయింది, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో అది చూడాలి అంటే రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఎంటర్ ఇచ్చామంటే ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి. సో బూస్ట్ వచ్చేసి 30,000 మీద 5% ట్యాక్స్ అంటే 2.5 టోటల్గా 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 750 ఇక్కడ షో చేస్తుంది. ఓకే, 30,000 మీద 1,500 ట్యాక్స్ పడింది, 5%. తర్వాత హార్లిక్స్ 46,000 ట్యాక్సబుల్ వాల్యూ, దాని మీద 12% ట్యాక్స్ అంటే 6%. సిజిఎస్టీ 6, హెచ్జిఎస్టీ 6, 5520. దాన్ని బై 2 చేస్తే 2760. తర్వాత బోర్న్విటా 1,20,000కి మనం పర్చేజ్ చేసాం ట్యాక్సబుల్ వాల్యూ. దాని మీద 18% ట్యాక్స్ 99, సిజిఎస్టీ 9, హెచ్జిఎస్టీ 9, 21,600 పడింది. దాన్ని బై 2 చేస్తే 10,800 వచ్చింది. తర్వాత కిందికి వస్తే 60,000 మీద 28% అంటే 14, సిజిఎస్టీ 8,400, హెచ్జిఎస్టీ 8,400 అంటే 16,500 ట్యాక్స్ పడింది. మొత్తం కలిపితే 45,420 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ ఆఫ్ అమౌంట్, హెచ్జిఎస్టీ ఆఫ్ అమౌంట్ మీకు బయట షో చేస్తుంది. ఇక్కడ 2 ఆఫ్ చేస్తే బై 2 చేస్తే ఇది వచ్చేసింది అనమాట. ఓకే, తర్వాత ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. పర్చేజ్లో నో నీడ్. ఎంటర్. టోటల్గా ఇక్కడ 2,56,000కి ఈ ట్యాక్స్ కలిపితే 3,14,400
20 రూపాయలు అవుతుంది. 3,40,420 రూపీస్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసాము, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తాం. సేల్స్. సో కుమార్ మర్చెంట్స్కి సేల్ చేస్తున్నాం. ఓకే, సో బూస్ట్ 100 మన దగ్గర క్వాంటిటీ ఉన్నాయి, 80 మాత్రమే సేల్ చేస్తున్నాం. రేట్ వచ్చేసి 350. ప్రాఫిట్ యాడ్ చేసుకుని 50 రూపీస్ సేల్ చేస్తున్నాం. బోర్న్విటా మన దగ్గర 300 నెంబర్స్ ఉన్నాయి, దాంట్లో 100 నెంబర్స్ సేల్ చేస్తున్నాం. సో 450 రూపీస్. తర్వాత కాంప్లైన్ 400 పీసెస్ ఉన్నాయి, 200 మాత్రమే సేల్ చేస్తున్నాం, 200. తర్వాత హార్లిక్స్ 150, 270. టోటల్గా 1,53,500కి సేల్ చేస్తాం. ట్యాక్స్ ఇవ్వండి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇక్కడ సేల్స్లో 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడే ఆప్షన్ ఉంటుంది, ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్. బట్ కానీ దీంట్లో ఇవ్వరు, సపరేట్ పోర్టల్లో తీస్తారు అది ఈవే బిల్. ఓకేనా, అది పోర్టల్లో వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ నో నీడ్. ఇప్పుడు 28,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 45,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 40,000 మీద ట్యాక్స్ ఎంత పడింది, 40,500 మీద ట్యాక్స్ ఎంత పడింది. సేమ్ ఇది కూడా అంతే. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్. 28,000 మీద 5% ట్యాక్స్ అంటే 1,400 పడింది. 2.5, 2.5, సిజిఎస్టీ 2.5, హెచ్జిఎస్టీ 2.5, 700. 45,000 మీద 8,100 రూపీస్ ట్యాక్స్ పడింది, 18%. 40,000 మీద 11,200 పడింది, 28. తర్వాత హార్లిక్స్ 12%, 4,500 మీద 4,860 రూపీస్. బై 2 చేస్తే 2430. టోటల్ కలిపితే 25,560 పడింది. దాన్ని బై 2 చేస్తే మీకు బయట 12,780 పడింది. సేవ్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చూడండి, ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఈవే బిల్ ఇవ్వమని అడుగుతుంది. నో నీడ్, ఎస్కేప్ ఇవ్వండి. యా, నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టార్. రిసిప్ట్ తీసుకోండి. డెబ్టార్ అంటే కుమార్ మర్చెంట్స్. మనం 1,79,000 సేల్ చేసాం, బట్ అతను 30,000 ఇచ్చాడు. ఎంటర్. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్. పేమెంట్. క్రెడిటర్ అంటే అర్జున్. సో అర్జున్కి 3 లక్షలకు మనం 3 లక్షలకు పర్చేజ్ చేసాం అర్జున్ దగ్గర నుంచి. మనం ఇక్కడ 20,000 ఇచ్చాం క్యాష్. నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఇది కూడా పేమెంట్. అమౌంట్ ఎంత, 15,000. నెక్స్ట్ రిసిప్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేమెంట్. సో 5,000. ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి అంటే డే బుక్లో వెళ్ళొచ్చు. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఓపెన్ చేసుకుని అమౌంట్ చేంజ్ చేసి సేవ్ చేయొచ్చు. డే బుక్లో ఉంటాయి ఎంటర్ చేయాలంటే. ఓకే, డన్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్. సో మనకి నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 25,000. ఎస్కేప్. తర్వాత స్టాక్ సమ్మరీ. స్టాక్ సమ్మరీ రైట్ సైడ్లో F12కి వెళ్తే మనకి సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఎస్, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టామంటే మనము ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్ వాల్యూ టోటల్ ఇక్కడ మనకి 2,56,000. అవుట్వర్డ్ వాల్యూస్ 1,53,500. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500. ఆ తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే అన్ని రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. నెట్ ప్రాఫిట్, సేల్ వాల్యూ, పర్చేజ్ వాల్యూ, కరెంట్ అసెట్స్ వాల్యూ, కరెంట్ లైబిలిటీస్ వాల్యూ, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్. ఓకే, తర్వాత మనకి ఇన్వెంటరీకి సంబంధించిన క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్స్.
అన్నీ ఒకే చోట కనపడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, ఇంకా పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. ఓకే, ఇక్కడ ఎందుకు చూపించలేదంటే ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్ అంటే మన జిఎస్టీ నెంబర్స్ అనేది డూప్లికేట్ కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో కింద ఈ ప్లేస్లో మనకి వాల్యూస్ షో చేయట్లేదు. ఓకే, తర్వాత జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నా ఇది చూపిస్తాను చూడండి, నా కంపెనీ అకౌంట్స్. ఓకే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. ఓకే, లైక్ జనవరి మంత్ చూపిస్తాను. 1 ఏప్రిల్ 31 1 చూడండి. బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉండి అటుపక్క వ్యక్తికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటే బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ షో చేస్తుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ బిజినెస్ టు సి అంటే బిజినెస్ టు కన్సూమర్ అంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు, జస్ట్ కొన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మీరు మెటీరియల్ అందరూ కొన్నారు, మీరందరూ నాకేమవుతారు బిజినెస్ టు సి. అదే అటుపక్క ఉండవానికి కూడా లైక్ జిఎస్టీ నెంబర్ ఉందంటే వాడు B2B కిందకి వస్తాడు, B2B. ఓకే, సో అది ఇప్పుడు టోటల్గా నాకు జనవరి మంత్ ఎంత జరిగింది సేల్ 55,385. దానికి ఐజిఎస్టీ 4,231 రూపీస్. అదే సిజిఎస్టీ 1,311 రూపీస్, హెచ్జిఎస్టీ కూడా 1,311 రూపీస్. ట్యాక్స్ అమౌంట్ టోటల్గా 6,853 రూపీస్. ఓకే, తర్వాత ఇన్వాయిస్ అమౌంట్, ఇది ఒరిజినల్ అకౌంట్స్. తర్వాత జిఎస్టీ 3Bకి వస్తే పర్చేస్ సేల్స్ రెండు కనబడతాయి. ఇక్కడ పీరియడ్ వచ్చేసి 1/1/31/1. పర్చేస్ సేల్స్ రెండు ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి జిఎస్టీ 3B. సో అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ మనకి మిస్టేక్స్ ఉండవు అనమాట, మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ ఏదో మీరు ఇన్వాయిస్ నెంబర్ జిఎస్టీఆర్ నెంబర్ మిస్టేక్ ఉంటే ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్లో చూపిస్తుంది. వాటిని మీరు వెరిఫై చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. నేచర్ వ్యూ క్లిక్ చేస్తే ఇలా షో చేస్తుంది ఆల్ట్ F1. ఈ విధంగా విత్ ఇన్ ద స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత అనేది కూడా షో చేస్తుంది. ఇలా మీకు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఈ విధంగా మీకు షో చేస్తుంది. మీకు ఇంతవరకు రానివ్వాలండి, బట్ పర్చేస్ సేల్స్ మినిమం వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా అనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాం, ఇంకా కంపెనీ క్రియేషన్ సేమ్. తర్వాత ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్ హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసాం. చూడండి, డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళి నేను ఇక్కడి నుంచే చేస్తాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్చేజ్లోకి వెళ్తున్నా. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్ అదే హైదరాబాద్ అంటే కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్, బట్ పర్చేజ్ చేసింది మాత్రం హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తారు. మీరు కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోండి, నేను ఇదే కంపెనీలో చూపిస్తున్నాను. ఓకే, ఇది నా ఒరిజినల్ కంపెనీ కదా, డూప్లికేట్ తీసుకుంటున్నా. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఓచర్స్. ఇప్పుడు చూడండి ఆన్ ద స్పాట్ ఆల్ట్ C. ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్లో అయితే పర్చేజ్ అని చెప్పాను, అదే స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాల్సి వస్తుంది, పల్లవి కంప్యూటర్ స్టోర్ సన్రీ క్రియేటర్. ఇక్కడ ఏం తీసుకోవాలా, స్టేట్ ఏం తీసుకోవాలా, తెలంగాణ తీసుకోవాలా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలా, తెలంగాణ. సో ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది కరెక్ట్గా ఇవ్వకుండా నాకు ట్యాక్స్ పడలేదంటే పడదు. ఎందుకు పడుతుంది, అసలు ఆ సప్లయర్ అనేవాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనేది చూడాలి. మీరు అలా చూసుకొని సప్లయర్ని క్రియేషన్ చేసేటప్పుడే ఏ స్టేట్ అనేది ఇవ్వాలా, ఇస్తే అప్పుడు ట్యాక్స్ కరెక్ట్గా పడుతుంది, లేదంటే పడదు.
36 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. జిఎస్టీ నెంబర్ జస్ట్ 36 ఇచ్చి. ఇప్పుడు మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? పర్చేజ్ లెడ్జర్ దగ్గర ఏది తీసుకోవాలి చెప్పండి. పర్చేజ్ ఐజిఎస్టీ. ఎందుకు అలా తీసుకోవాలంటే ఐజిఎస్టీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అనేది ప్రాఫిట్ అండ్ లాస్ లో సపరేట్ గా చూపిస్తుంది. ఇంకా సపరేట్ లెడ్జర్ క్రియేట్ చేస్తే, లేదు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ అదర్ స్టేట్ పర్చేజ్ రెండు మిక్స్ చేసి ఒకే దాంట్లో కావాలనుకుంటే ఒకే దాంట్లో కనపడుతుంది. ఎప్పటికైనా సపరేట్ చూపిస్తే బాగుంటుంది. కాబట్టి కొత్తగా ఇంకొక లెడ్జర్ క్రియేట్ చేయండి. పర్చేజ్ ఐజిఎస్టీ కూడా పర్చేజ్ తీసుకోవాలి. ఇది కూడా సర్వీస్ కాకుండా గూడ్స్ అని తీసుకోవాలి. డన్. ఇప్పుడు ఐటమ్ చూడండి, డెస్క్ టాప్స్, ల్యాప్టాప్స్, ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి, మీరు క్రియేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను హెచ్పి, డెల్ ఇవన్నీ ఐటమ్స్ ని క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. మీరు కూడా ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలా. మళ్ళీ ఐటెంలోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి అవన్నీ చేయకూడదు, అది పాతకాలం. ఫస్ట్ తెలియనప్పుడు మరి ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా ఓచర్ ఓపెన్ చేయడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆల్ట్ సి, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, హెచ్పి అల్ట్రా స్లిమ్. ఇప్పుడు నేను గ్రూప్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా, ఆల్ట్ సి, లేదంటే క్రియేట్. ఇక్కడే రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ చేసినా డైరెక్ట్ గా గ్రూప్ లోకి వెళ్ళిపోతాం. ఏముంది ఇక్కడ, డెస్క్ టాప్స్ అంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను. నెంబర్స్ ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, డన్. నెంబర్ 8471 హెచ్పి. ఆ 3 ఐటమ్స్ కి హెచ్పి, డెల్, యాసిస్ 3 ఐటమ్స్ కి 28 ఉన్నాయి. ఆ 3 28 క్రియేట్ చేసుకోవాలి. లెనోవా, యాపిల్ వచ్చేసి 18% ఇచ్చుకోవాలి. ఎన్ని ఉన్నాయి క్వాంటిటీ, 50, 1300. ఆల్ట్ సి. నెక్స్ట్ వచ్చేసి డెల్ అల్ట్రా, డెస్క్టాప్స్ నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ 8472, 28%. సో 60, రేట్ వచ్చేసి 29,000. ఆల్ట్ సి. చూడండి, అన్ని ఆన్ ద స్పాట్ చేసేస్తున్నాను, టైం టేకింగ్ తీసుకోకూడదు, వరకు స్పీడప్ అయిపోవాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ 478473. ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది, లెనోవా. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి, ఆల్ట్ సి, ల్యాప్టాప్స్. సో ఇవి కూడా నెంబర్సే. నెంబర్ 8474, పర్సెంటేజ్ అంతా 18. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 150. రేట్ వచ్చేసి 9,000. నెక్స్ట్ యాపిల్ ల్యాప్టాప్స్ నెంబర్స్, నెంబర్ 8475. మా నైట్ మ్యూట్లో పెట్టుకోండి, ఎవరితో 38,000. టోటల్గా ఇక్కడ 1,62,30,000కి పర్చేజ్ చేసాం. ట్యాక్స్ ఏముంది ఇక్కడ, ఐజిఎస్టీ ట్యాక్స్ ఉంది. చూడండి, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ తీసుకోవాలి. ట్యాక్స్ టైప్ ఐజిఎస్టీ. 32,79,400 ట్యాక్స్ పడింది. కావాలంటే వీటికి కూడా
రిలేటెడ్ రిపోర్ట్స్, ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 6,50,000 పర్చేజ్ చేస్తే హెచ్పి అల్ట్రా 1,82,000 ట్యాక్స్ పడింది. తర్వాత డెల్ అల్ట్రా 17,40,000 పర్చేజ్ చేస్తే 4,87,200 ట్యాక్స్ పడింది. యాసూస్ 11,90,000 పర్చేజ్ చేస్తే 3,33,200 ట్యాక్స్ పడింది. ఇట్లా మనకి చెక్ చేసుకోవచ్చు. ఇలా పర్చేజ్ చేసాం. సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్ బెంగళూరు F8 ఆల్ట్ C. చూడండి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, అదర్ స్టేట్కి సేల్ చేస్తున్నాం. జిలాన్ ట్రేడర్స్. కంట్రీ డెప్టర్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఆంధ్రప్రదేశా కర్ణాటకనా? కర్ణాటక తీసుకోవాలి. ఎంత ఉంది ఇక్కడ? 29. మీరు పూర్తిగా టైప్ తీసుకోండి. సేల్స్ తీసుకోవాలా, సేల్స్ IGST తీసుకోవాలా? ఏది తీసుకోవాలి ఇక్కడ? అసూస్ క్వాంటిటీ ఎన్ని? 50, రేటు 20,000. నెక్స్ట్ డెల్ 32,000. నెక్స్ట్ HP ల్యాప్టాప్ సో 20, రేట్ వచ్చేసి 15,000. ట్యాక్స్ IGST. ఇలా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసిన, అదర్ స్టేట్కి సేల్ చేసినా ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 చూడండి. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత? 2,56,000. అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత? 1,62,30,000. ఇలా సపరేట్గా కనబడుతుంది. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత? 1,53,500. అదే అదర్ స్టేట్ సేల్స్ చేసి ఎంత? 22,60,000. ఇలా సపరేట్గా కనిపించాలంటే ఇలా చేయాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చేయండి. టుమారో థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అని. ఇంకన్నీ మీరే చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏమొస్తాయో అవి నేను చెప్తాను. ఓకే, థర్డ్ ప్రాబ్లం కూడా మీరే చేయాలి. కొత్తగా ఏం లేదు దీంట్లో. ఓకే, డిస్కౌంట్ ఇచ్చాడు, డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. రిమైనింగ్ అంతా సేమే. జస్ట్ చూడండి, చూపిస్తాను. వోచర్లోకి వెళ్తున్నా, పర్చేజ్లోకి వెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ కదా, ఇక్కడ ఆల్ట్ C. పర్సన్ ఎవరు ఇక్కడ? క్రిస్ జనరల్ స్టోర్. అన్నీ ఒకటే రకమే ఉంటాయి. సన్రీ క్రియేటర్స్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్. GS నెంబర్ 01. రిమైనింగ్ మీరు తీసుకోండి. పర్చేజ్ IGST. ఓకే, ఐటమ్ ఏమున్నాయి ఇక్కడ? అక్కడ ఉండేది మీరు తీసుకోండి, నేను జస్ట్ ఇక్కడ ఉండేది తీసుకున్నా. ఏదో ఒక ఐటమ్ తీసుకున్నా. క్వాంటిటీ 50, రేట్ వచ్చేసి 450. నెక్స్ట్ యాసూస్ 100, రేట్ వచ్చేసి 125. ఇలా మీరు అక్కడ ఉన్న 4 ఐటమ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి, అమౌంట్ కింద డిస్కౌంట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ట్యాక్స్ ఇచ్చారు కదా, ఆ ప్లేస్లో ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్కి ఇన్కమ్. సేల్స్లో డిస్కౌంట్ వస్తే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? -4,200 ఇచ్చాడు. ఆల్ట్ C, డిస్కౌంట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్ 34,500లో 4,200 డిస్కౌంట్ ఇచ్చాడు. అదే పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5% ఇస్తున్నాను అనుకోండి. చూడండి, -5%కి 1,725 రూపాయలు అయింది. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. అమౌంట్ ఇచ్చాడు డైరెక్ట్గా, కాబట్టి పర్సెంటేజ్ తీసేయండి. ఇక్కడ ఇవ్వండి. ఈ 34,500లో 4,200 వెళ్ళిపోతే ఇక్కడ అమౌంట్ కింద ఎంత వస్తుందో చూడండి. మైనస్ మ్యాండేటరీ. పర్చేజ్లో అయినా మైనస్ ఇవ్వాలి, సేల్స్లో అయినా మైనస్ ఇవ్వాలి. మ్యాండేటరీ -4,200. కింద చూడండి 30,300 వచ్చింది. అంటే 34,500లో 4,200 కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ ఇచ్చిన అనుకో, మళ్ళీ యాడ్ అవుతుంది IGST. మళ్ళీ 7,460 రూపాయలు యాడ్ అయింది. చూడండి, 37,760 రూపాయలు.
సేవ్. డిస్కౌంట్ రిసీవ్డ్ బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్ టు దినేష్ కదా, ఇప్పుడు సేల్స్లోకి అవుతున్నాను చూడండి. పర్సనల్ ఇక్కడ దినేష్ ఏజెన్సీ వైజాగ్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్. ఇక్కడ నేను కుమార్ తీసుకుంటాను, అక్కడ మీరు వైజాగ్ తీసుకోండి, అక్కడ దినేష్ తీసుకోండి. సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ అన్నాడు. పైనేమో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశారు, కిందేమో విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తున్నారు. ఓకే, క్వాంటిటీ 50, రేట్ వచ్చేసి 175. 2 ఐటమ్స్ మీరు తీసుకోండి, 20, 500. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18,750 రూపాయలకి మనం సేల్ చేస్తున్నాం. దానికి డిస్కౌంట్ ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్. ఇది మనకు నష్టం. పర్సెంటేజ్ ఇచ్చాడా? లేదు, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు. ఎంత? -5,000. 18,750 రూపాయల్లో -5,000 వెళ్ళిపోతుంది. కింద చూడండి 13,750 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేసామనుకో మళ్ళీ పెరుగుతుంది, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. మళ్ళీ 18,125 రూపాయలు అయింది. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తగ్గింది, మళ్ళీ ట్యాక్స్ ఇస్తే పెరిగింది. ఇలా ఎంటర్ చేసుకోవాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎక్స్పెన్స్. ఇంకా రిమైనింగ్ అన్ని కామన్, కొత్తగా ఏమి ఉండదు. మెటీరియల్ బ్యాక్ సైడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఈ రోజు వరకు, ఇప్పుడు ఈ క్లాస్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియరా? ఓకే డన్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి. టుమారో డిస్కస్ చేద్దాం. రేపు టుమారో క్లాస్ తీసుకుందామా వద్దా? సండే. హలో చెప్పండి. సార్, కంపోజిషన్ అంటే ఏంటి సార్? కాంపోజిషన్ రెగ్యులర్ అని 2 వచ్చినాయి కదా సార్, జిఎస్టీ టైప్లో. నిన్న క్లాస్ విన్నారా? అవును సార్. క్లాస్ విన్న కూడా డౌట్ వచ్చిందా? రెగ్యులర్ అంటే ఏంటి, కాంపోజిషన్ అంటే ఏంటి? రెగ్యులర్ అంటే ప్రతి నెల ట్యాక్స్ కడతాడు, ఎంత పర్చేజ్ చేశాడు, ఎంత సేల్ చేస్తాం అనేది రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్ అంటే సంవత్సరానికి ఒకసారి 1% మాత్రమే పే చేస్తాడు. అతను రిస్క్ తీసుకోడు, అతను కస్టమర్స్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడు. బట్ రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఐటీస్ రూపంలో తెచ్చుకుంటాడు. అది అడ్జస్ట్మెంట్ అవుతూ వస్తుంది పోర్టల్లో. ఓకే, సో అది అందుకోసమే క్లాస్ అయిన తర్వాత వీడియోని దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ టైం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే మైండ్లోకి ఎక్కవు ఎవరు కూడా. అందుకోసమే వీడియో రికార్డ్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి వినాలి అని చెప్పేది. ప్రతి ఒక్కరికి టైం అనేది ఇంపార్టెంటే. మీకు ఎంత ఇంపార్టెంటో నాకు కూడా అంత ఇంపార్టెంట్. బట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు. కాబట్టి ఏదైనా తెలియంది 2-3 సార్లు వినాలి. నేను కూడా నాకు తెలియంది 2-3 సార్లు తెలుసుకుంటాను, తప్పే ఏం లేదు. టైం కేటాయించుకోవాలి మన భవిష్యత్తు కోసం. మన కెరీర్ బాగుండాలంటే మన టయాన్ని మనమే ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సెల్ఫీస్గా కూడా ఉండాలి, అది ఉండాలి, ధర్మం అది. ఓకేనా? ఎందుకంటే మన కెరీర్, మన ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇది ఎప్పుడైనా కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మనం బాగుంటే 10 మందికి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. మన దగ్గరే నాలెడ్జ్ లేకుంటే పక్కన కూడా ఏం చెప్పలేము. అది మెయిన్. ఓకే, డన్ గైస్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.